ఎందుకంటే అందరికీ అవి సరిపోవాలి. ఒకటే క్యాలెండర్ మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో సిస్టర్ పాట పాడతారు. కూర్చోండి. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అమితమైన వాడవు మనవుని రూపమెట్టావు, అమితమైన వాడవు మనవుని రూపమెట్టావు. ఇప్పుడు మన మధ్యలో వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన మరి దేవుని చేత ప్రేరేపించబడి చర్చ్ కొరకు నేను డొనేట్ చేయాలనుకుంటున్నాడు. దయచేసి ఆయనను మనము వేదిక మీదకి నేను ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టి వేదిక మీదకి ఆహ్వానిస్తాం. దేవుడు ఆయనను పాస్టర్ విలయం గారు ఆయనకు క్యాలెండర్ ఇచ్చి ఆయన కొరకు ప్రార్థన చేస్తారు. ఆయన కుటుంబము ఇంకా ప్రభులోనికి రావాలా, ప్రభు ఆశీర్వాదాలు ఆ కుటుంబం పొందుకునేటట్లుగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుండగా మనం కూడా ఏకీభవిస్తాం. చెవిటి ప్రార్థన. సూతం ప్రభా భవిష్యత్తుగా నా తండ్రి ప్రభా మరి సంఘానికి స్థలాన్ని ప్రభా ఇటు నరము ప్రేరేపణించి ప్రభా మరి దాన్ని పవర్ ఆఫ్ ఎవెన్ ప్రేయర్ మినిస్ట్రీకి ప్రభా మరి యొక్క సంఘం ఈ ధర బ్రదర్ స్థాపించబడుతుంది ప్రభా. సత్యాపురం ఊర్లో ప్రభా నా తండ్రి బ్రదర్ ఇస్తుండగా నా తండ్రి వీళ్ళ కూతుర్ని కుటుంబానంతా దీవించండి. ఓ ప్రభా అధికమైన కుటుంబాన్ని ప్రే చేయ ప్రభా. వీరికున్న ప్రతి సమస్యలను ప్రభా వీరికున్న ప్రతి ఇరుగులను కొట్టివేసిన తండ్రి ఈ కుటుంబాన్ని ఆశ్రయించి ప్లస్ చేసిన తండ్రి నూరింతలు ఫలింప చేయమని యేసుక్రీస్తు తండ్రి ఆమేన్. అదే సమయంలో క్యాలెండర్ పాస్టర్ విలయం గారు ఒక ఫోటో తీసుకోండి. వాక్యాన్ని మనం విందామా? ఎన్ని నిమిషాలు? కొన్ని నిమిషాలంటే కొన్ని గంటలు కావచ్చు, కొన్ని సరే. హెచ్కేయ 9వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద
రాజ్య భారమును దగ్గరికి వేసుకో. ఆశ్చర్యకరుడు, ఆపు చాలు. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఇదేనా? సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేస్తాము. స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభా, నీ వాక్యంలోనికి వెళ్తుండగా ప్రభా మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ కార్యములు ఇక్కడ జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని అంటే సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి యేసు క్రీస్తును గురించి ఈ మాటలు రాయబడ్డాయి. ఆయన భూమికి ఆకాశమునకును దేవాది దేవుడై ఉండి ఆయన శిశువుగా రావడం ఏంటి, ఆయన శిశువుగా పుట్టడం ఏంటి, ఆయన కుమారుడుగా అనుగ్రహించబడడం ఏంటి అని చెప్పి మనకు అనుమానం రావచ్చు. కానీ ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు మానవుడిగా లేకపోతే మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి రాకపోతే మనిషికి రక్షణ అనేది రానే రాదు, మనిషికి రక్షణ అనేది లేనే లేదన్నమాట. కాబట్టి దేవాది దేవుడే మానవులు క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట. హల్లెలూయా. క్రిస్మస్ అనగా క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించడం. క్రీస్తు ఒకరి హృదయంలో ఉన్నప్పుడే ఆయనను మనం ఆరాధిస్తాం. ఈరోజు మనలో క్రీస్తు పుట్టాడు, క్రీస్తు ఉన్నాడు కాబట్టి మనం దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. దేవుడు మన కొరకు ఈ లోకంలోనికి పుట్టాడు. హల్లెలూయా. దేవుడే మన కొరకు ఈ లోకంలోనికి వచ్చినాడు, ఈ లోకంలోనికి ఆయన పుట్టాడు. కానీ సజ్జపూర్ గ్రామస్తులకు ఒక శుభవార్త, సజ్జపూర్ గ్రామంలో ఉన్న వాళ్ళకు ఒక శుభ సందేశం ఏంటంటే, లోకంలో భూమి మీద నడి ఒడ్డున బెత్లెహేములో పుట్టినటువంటి లోక రక్షకుణ్ణి యేసు ప్రభుని మీ హృదయాలలో పుట్టించడానికి, మీ హృదయాలు ఆయనకు ఆ జీవం గల దేవునికి మందిరాలుగా మార్చబడినట్లు, ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలను మేలు మీరు పొందినట్లుగా, ఆ దేవుడిచ్చేటటువంటి శాంతి సమాధానము ఈ గ్రామస్తులు కూడా అనుభవించేటట్లుగా దేవుణ్ణి ఎంతో గొప్ప సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన ఎంతో భారంతో మరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం, నేను ఈరోజు వస్తుంటే నాకు ఎంతో కష్టం అనిపించింది. అమ్మ ఇంత దూరం ఎట్లా వస్తాడని. కానీ ఆయనకు ఒక భారం ఉంది, ఒక భారం ఉంది. ఏంటంటే ఏకైక ఒక దేవుడు మంచి సేవకునిగా నిజంగా నేను ఆయనను అభినందిస్తున్నా. హల్లెలూయా. చాలా కష్టం, కానీ ఆయనకు ఒక భారం ఉంది. ఏంటంటే వీళ్ళు కూడా నా వల్ల ఆశీర్వదించబడాలి, వీళ్ళు కూడా నా వల్లే. కానీ ఈరోజు సత్యపురికి సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే క్రీస్తు మీ యొక్క సజ్జాపూర్ లో జన్మించాడు. హల్లెలూయా. మనకు శిశువు అనుగ్రహించబడ్డాడు, బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆయన పేరు నిత్యుడగు తండ్రి. ఈ యొక్క ప్రాంతంలో అద్భుతాలు చేయడానికి, ఈ యొక్క ప్రాంతంలో మరి బలమైనటువంటి కార్యాలు చేయడానికి నమ్ముతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షకుడు. పిల్లరా, మత్తయి సువార్త 1:21 రాయబడింది, ఆమె యొక్క కుమారుని కలలు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు ప్రభు అంటే మరెవరో కాదు, మనల్ని రక్షించే రక్షకుడు, మనల్ని రక్షించే రక్షకుడు. అయినా నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టాలు, ఏ భయంతో నువ్వు ఆవరించి ఉన్నప్పటికీ కూడా ఈరోజు సజ్జపూర్లో ఉన్నటువంటి గ్రామ
లోకానికి వచ్చిండు. హల్లెలూయా. ఈ ప్రాంతానికి వచ్చిండు. ఆయన నీ కొరకే వచ్చిండు. ఆయన నిన్ను నింపడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిండు. మీరు చూడండి, యేసు ప్రభుని నమ్మిన ఆనందం ఉంటుంది ఎంతో. మరి వాళ్ళు ఏమున్నా కూడా దాంట్లో తృప్తి కలిగి ఉంటారు. హల్లెలూయా. నేను ఓల్డ్ సిటీలో సేవ చేస్తా. అక్కడికి నేను ఒక ఫలక్నమ్మ దగ్గరికి వెళ్తా. అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి. గుడిసెలలో ఉంటారు చాలా మంది. వెళ్తే అరే వీళ్ళేనా, వాళ్ళ క్యాస్ట్ గురించి చెప్పేంత వరకు వాళ్ళకి అర్థం కాదు వీళ్ళు ఎస్టీ అని, వీళ్ళు ఫలానోళ్ళని. వాళ్ళు అప్పటి వరకు రిక్షా చెప్పుకుంటారు. ఎంతో పేద స్థితిలో ఉండేవాళ్ళు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈరోజు కంప్యూటర్లోనే వాళ్ళ బిజినెస్. హల్లెలూయా. వాళ్ళు ఫారెన్ పోయేసి వస్తున్నారు. అక్కడున్న తాండ నివాసులు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఒక రకంగా ఉన్నారు, కానీ వీళ్ళు ఒక రకంగా ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభుని మనం కలిగి ఉంటే మన జీవితమే మారిపోతుంది. మన జీవితమే మారిపోతుంది. నీకు సెక్యూరిటీ ఉంటది, నీకు రక్షణ ఉంటది. ఈ లోకంలో డబ్బు మనల్ని కాపాడలేదు, బంధు బలగం మనల్ని కాపాడలేదు, మన కుటుంబీకులు మనల్ని కాపాడలేరు. కాపాడగల దేవాది దేవుడు ఒక్కడే, ఆయన యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన పేరే రక్షకుడు. ఆయన మన గుణంగా రాసేటండి. కానీ దేవుడు ఎప్పుడు అనుకోలే ఎవరు నేను ఇట్లా మారుతా అని. కానీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా, నా బంధువులు అందరూ కూడా ఈరోజు నన్ను చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. నువ్వు ఎట్లా మారగలిగినావు, ఎవరు మార్చినారు? ఏ శక్తి ఈ లోకంలో మార్చలే, యేసు ప్రభు ఒక్కడే నన్ను మార్చిండు. హల్లెలూయా. యేసు ప్రభును కలిగిన వాడు మారిపోతాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు మార్చలేరు. యేసు ప్రభు మాత్రమే మనల్ని మారుస్తాడు. యేసు ప్రభు మాత్రమే మనల్ని సరి చేస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా యేసు ప్రభు మనల్ని నిలబెడతాడు. ఈరోజు సంతోషకరమైనటువంటి సువర్తమానం ఇదే. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మంత్ర శక్తులతో పీడింపబడుతున్న దేవుడు అద్భుతమైన వరం ఇచ్చి ఆయనను వాడుకుంటున్నాడు. అనేక స్థలాల్లో ఆయనను వాడుకుంటున్నాడు. చాలా మంది రోగులకు డాక్టర్లు ఉంటారు, కానీ విలియం పాస్టర్ ఎప్పటి డాక్టర్ తెలుసా మీకు? తెలుసా? అవసరం లేదు. కానీ పోయేటప్పుడు ఆయనతో ప్రార్థన చేపించుకోండి. దేవుడు మీ యొక్క సమస్య నుంచి విడుదల చేస్తాడు. మీకు శాంతి, సమాధానం, నెమ్మది. వందనాలు దేవుడికి మన అందరి తరపున. ఈరోజు మన తండ్రి ఈరోజు మన స్థితిలో ఉంటే దేవుడు మన దగ్గర ఉన్నాడని మనం అనుకోవాలి. ఈ రోజు దేవుడు లేని మనం ఏం చేయలేము. ఈరోజు ఇస్తులో ఉంటే దేవుడు మనం ఏం లేదు, అంతా నామకం వస్తున్నాం. అందుకే ఈ మనం చర్చి ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి మన మిత్రులు బ్రదర్ ఎలక్ట్రీషియన్ మొత్తం సప్లై చేసిన బ్రదర్, అందులో బ్రదర్ లాస్ట్ టైం వాగ్దానం ఇచ్చినమాట మన సంఘానికి, మన పౌర ఎవరి పేరు పర్లోక ప్రార్థన సంఘానికి. ఒకటి మనకు ప్రహరీ గోడ, ఇంకోటి మనకు బోర్ శాంక్షన్. దేవుని కృప వల్ల, మన మిత్రుల వల్ల మనకి ఒకటి బోర్ శాంక్షన్ అయింది. ఇంకోటి మనకు లైట్ కూడా బ్రదర్ నెక్స్ట్ ఇస్తున్నమాట. మన సంఘం తరఫున, మన చర్చ్ తరఫున, మన పౌర ఎవరి ప్రేయర్ చర్చ్ తరఫున మన బ్రదర్కి ఎప్పుడు దేవుడు ఆశీర్వదించాలని దేవునికి నేను కోరుతున్నాను. తరఫున బ్రదర్కి వందనాలు. అదేవిధంగా బ్రదర్ కూడా ఈ విధంగా మనకు ఒక బోర్ సాంక్షన్ చేపిస్తున్నట్టు మన ప్రహారం కూడా మినిస్టర్ గారితో మాట్లాడి చేపిస్తారని నేను మన సంఘం తరఫున కోరుతున్నాను. ఇప్పుడు మన బ్రదర్కి మనం మన సంఘం తరఫున సందర్శం. ఇప్పుడు మోతిలాల్ బ్రదర్ గారు క్రిస్మస్ శుభాకాంక్షలు మనకు తెలియజేస్తారు.
సజ్జాపురం గ్రామ తరపున నా తరపున ఇక్కడ యేసుక్రీస్తు భక్తులందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మిత్రుడు శ్రీనివాస్ కోరిక మేరకు పోయినసారి చర్చి ప్రారంభోత్సవంలో ఒక హామీ ఇచ్చాను. ఒకటేంటంటే బోరుగేటు 50 రూపాయలు శాంక్షన్ అయిందని మీ ముందు తెలియజేస్తూ, ఒకటి కాంపౌండ్ వారి విషయంలో గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ గారితో మాట్లాడినా అది ప్రాసెస్ ఉంది, అది కూడా తొందరలో మంజూరు చేస్తాను హామీనిస్తూ, ఒకటి 5,000 రూపాయలు లైట్ కూడా అతి త్వరలో ఇప్పిస్తాను తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు సెలవు తీసుకుంటాను. అలాగే మా తరపున మా సంఘం తరపున మిత్రుడు మోతిలాల్కి మా సంఘం తరపున దేవుని కూడా మేము ప్రతిరోజు మీ కుటుంబాన్ని కూడా ప్రార్థిస్తాము. తమరు కూడా త్వరలో మా సంఘ కాపరిగా ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాము. చాలా సంతోషం. మోతిలాల్ బ్రదర్ గారు వాగ్దానం చేసినట్లుగానే మన సజ్జాపూర్ చర్చ్ విషయంలో మరెంతో శ్రద్ధ చూపి వాగ్దానం చేసినవి నెరవేర్చినాయి. హల్లెలూయా. ఇప్పుడు మోతిలాల్